గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈనాడు పేపర్లోని ఒక ముఖ్యమైన వార్తలు చూస్తే, మరో పాతికేళ్లు మార్పులొద్దు, 1971 జనాభా ప్రాతిపదికన చేసిన స్థానాలు అలాగే ఉండాలి, కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ, నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జేఏసీ తొలి భేటీలో తీర్మానం, నలుగురు సీఎంల సహా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరు. తదుపరి భేటీ హైదరాబాద్ లో, అదే రోజు బహిరంగ సభ కూడా. ఇప్పుడు నిన్న జరిగిన తొలి పునర్విభజన అంటే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు, దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు హాజరు కాలేదు, కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, సో తమిళనాడు, సో ఈ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా డీలిమిటేషన్ పై 1971 జనాభా ప్రాతిపదికన మాత్రమే చేయాలి. ఇది 2026 సెన్సస్ ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే జనాభాను నియంత్రించడంలో మరియు ఎడ్యుకేషన్ పరంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా ముందంజలో ఉన్నాయి. ఈ జనాభా నియంత్రణ అనేది ఒక సిస్టమ్ అనేది 1971 తర్వాత ఒక కేంద్రం యొక్క ప్రాతిపదికన ఈ దక్షిణాది రాష్ట్రాలు పాటించి అందులో ముందుండడం జరిగింది. సో దానివల్ల పాపులేషన్, సదరన్ స్టేట్ లో పాపులేషన్ అనేది చాలా తగ్గింది. ఎడ్యుకేషన్ అండ్ వివిధ రకాల డెవలపింగ్ అనేది ఈ స్టేట్ లో చాలా జరిగింది కంపేర్డ్ టు నార్థన్ స్టేట్. నార్థన్ స్టేట్ లో జనాభా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు సదరన్ స్టేట్ లో. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు ముఖ్యంగా డీలిమిటేషన్ మొత్తంగా సదరన్ స్టేట్స్, సౌత్ స్టేట్స్ చూసుకుంటే ప్రజెంట్ గా 130 ఉన్నాయన్నమాట. ప్రజెంట్ గా అంటే 550 టోటల్ ఎంపీ సీట్స్ మన పార్లమెంట్ లో ప్రజెంట్ గా లోక్సభకు ఉంటే, అందులో 130 సౌత్ స్టేట్స్ కు ఉన్నాయి. ఈ లెక్కలు అనేది 1971 జనాభా లెక్కల ప్రకారం ఇది జరిగిందనమాట. ఈ లెక్కలు అంటే ఈ విభజన అనేది 1971 జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ జరిగింది. మరి ఎందుకు 1971 తర్వాత ఎందుకు తీసుకోవట్లేదు అంటే, తర్వాత జనాభా లెక్కలు జరిగినా కానీ ఆ సెన్సస్ ప్రకారం ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ముఖ్యంగా 1971 తర్వాత ఇందిరాగాంధీ ఒక చట్టం తీసుకొని వచ్చింది. ఏంటిదంటే 1971 లెక్కల తర్వాత 25 ఇయర్స్ అంటే దీని తర్వాత ఏమని చేశారంటే, జనాభా నియంత్రణ అనేది ఒక పాలసీ తీసుకొచ్చింది అనమాట. ఏది? కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ. జనాభాను నియంత్రించాలని చెప్పి ఇందిరాగాంధీ ఒక పాలసీ తీసుకొని వచ్చింది. ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత దీని ప్రకారం అంటే ఎవరైతే జనాభా నియంత్రిస్తారో, ఏ రాష్ట్రాలు అయితే జనాభాను నియంత్రిస్తారో ఆ రాష్ట్రాలు నష్టపోకుండా ఏం చేసిందంటే 1971 తర్వాత 25 సంవత్సరాలు డీలిమిటేషన్ ను ఫ్రీజ్ చేసింది అనమాట. దాదాపు 25 సంవత్సరాలు డీలిమిటేషన్ ను ఫ్రీజ్ చేసింది. అందుకనే అప్పటి నుంచి 1971 అంటే ఇప్పుడు ఈ సీట్లు ఇన్నే ఉంటాయి, కానీ అంటే సీట్లు ఏరియాస్ మారుతుంటాయి కానీ కౌంట్ మాత్రం ఇంతే ఉంటాయి అనమాట. 130 సీట్లు అనేది అంటే సౌత్ స్టేట్స్ కు 130 సీట్లు అనేది అట్లే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని ఏరియాస్ మారుతుండొచ్చు. అంటే ఏరియా పునర్విభజీకరణ దాంట్లోకి కొన్ని ఏరియాస్ మారుతుండొచ్చు, కొన్ని కొత్తగా వస్తుండొచ్చు, కానీ కౌంట్ మాత్రం 130 ఉంటుంది. ఎందుకంటే ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటారు. 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేసిన అనమాట. అంటే 2001 వరకు
ఈ లెక్క దీన్ని నియోజకవర్గాల పునర్విభజీకరణ అంటే డీలిమిటేషన్ చేయకూడదని చెప్పి ఒక చట్టం చేసింది అనమాట. తర్వాత ఏమైందంటే 2001 అంటే 20 సంవత్సరాల తర్వాత, అంటే మళ్ళీ దీనికి 20 సంవత్సరాలు వేసుకుంటే మళ్ళీ 2001 నోట్స్. 2001 కూడా అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సేమ్ ఇలాగనే మళ్ళీ 25 ఇయర్స్ ఫ్రీ చేయడం జరిగింది అనమాట. అంటే 2026 వరకు డీలిమిటేషన్ చేయకూడదని చెప్పి ఫ్రీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 2026 లో ఖచ్చితంగా డీలిమిటేషన్ చేయాలి. సో డీలిమిటేషన్ చేయాలంటే ఫస్ట్ జనాభా లెక్కలు తీయాలన్నమాట. సో మన ఆర్టికల్ 81 ఈ డీలిమిటేషన్ కు సంబంధించి ఆర్టికల్ 81, ఆర్టికల్ 82. ఈ ఆర్టికల్ 81 ఏం చెప్తుందంటే అంటే ఇప్పుడు మన భారతదేశంలో పార్లమెంట్ లో 550 సీట్లు ఉండాలని చెప్తుంది. ఏంది అప్పటి జనాభా నిష్పత్తి, అంటే పార్లమెంటు నియోజకవర్గాలు అనేది జనాభా నిష్పత్తిగా అంటే నియోజకవర్గాలు అనేది జనాభా నిష్పత్తిగా ఉండాలని చెప్పి ఆర్టికల్ 81 చెప్తుంది అనమాట. సో ఆర్టికల్ 82 ఏమని చెప్తుందంటే ఈ డీలిమిటేషన్ ను 1971 సెన్సెస్ ప్రకారం చేయాలి అని చెప్పి ఆర్టికల్ 82 చెప్తుంది అనమాట. సో ఇది మేజర్ గా అనమాట. అంటే డీలిమిటేషన్ కు సంబంధించిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 2 ఆర్టికల్స్ మేజర్ గా కీ రోల్ ప్లే చేస్తాయి. ఒకటేమో ఆర్టికల్ 81, ఇంకోటేమో ఆర్టికల్ 82. సో ఆర్టికల్ 81 లో మాత్రం జనాభా ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్విభజీకరణ ఉండాలని చెప్పి చెప్తుంది అనమాట. సో అప్పటి జనాభా లెక్కల ప్రకారం అంటే 1971 ప్రకారం ఈ లెక్కలు 552. సో 2 ఆంగ్లో ఇండియన్స్ వెళ్తే మొత్తం కౌంట్ చేస్తే 550 మాత్రమే ఎంపీ సీట్లు, అంటే అప్పుడు ఉన్న పాపులేషన్ ప్రకారం 550 సీట్లు నిర్ణయించారనమాట. సో ఆర్టికల్ 82 కూడా ఏమని చెప్తుందంటే అప్పటి 1971 జనాభా లెక్కల ప్రకారం చేయాలి. సో 1971 జనాభా లెక్కల ప్రకారం ఈ కౌంట్ అనేది ఇలా ఉండడం జరిగింది అనమాట. సో దీన్ని ఇప్పుడు 2026 ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇట్లా భయపడుతున్నారు మరి అంటే ఇప్పుడు 2026 జనాభా లెక్కలు చూస్తే సదరన్ స్టేట్ లో, సౌత్ స్టేట్ లో జనాభా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది అనమాట. జనాభా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. కంపేర్ టు నార్త్ స్టేట్స్ లో చూస్తే జనాభా పెరగడం జరిగింది అనమాట. సో ఈ జనాభా లెక్కల ప్రకారం 2026 జనాభా లెక్కల ప్రకారం ఎక్స్పెక్టేషన్ చూస్తే 845 ఎంపీ సీట్స్ అవుతున్నాయి. అంటే 550 నుంచి 845 సీట్లు పెరుగుతున్నాయి అనమాట. సో అంటే దాదాపు ఎంత పెరుగుతున్నాయి అంటే 650, 750, అంటే దాదాపు ఒక 300 సీట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ గా. 300 సీట్లు ప్రెసెంట్ గా పెరుగుతున్నాయి. ఈ 300 సీట్లు ఎక్కడ పెరుగుతున్నాయి? పూర్తిగా నార్త్ లోనే పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు సౌత్ స్టేట్ లో ఉన్న 130 సీట్లు కూడా జనాభా లెక్కల ప్రకారం ఒక 20-30 సీట్లు తగ్గే అవకాశం ఉంది. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తెలుగు 20-30 సీట్లు పరిమితమై ఇది 100కే పెరుగుతుంది. మిగతాది ఇప్పుడు 845లో 745 సీట్లు మొత్తం నార్త్ లోనే ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు సౌత్ లో ప్రజెంట్ ఉన్న 130 ఎంపీ సీట్ల నుంచి 100 సీట్లకు కిందికి, అంటే 100 సీట్లకు తగ్గే ప్రమాదం ఉంది. కంపేర్ టు నార్త్ లో వస్తే 745 సీట్లు ఉండే అవకాశం ఉంది. అంటే దాదాపు ఒక 200 సీట్లు వాళ్ళకు ఎక్స్ట్రాగా పెరగడం జరిగింది. సపోజ్ మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారం రావాలంటే ఆఫ్ ఉండాలి. అంటే 845 ఉంది అనుకో, కంపల్సరీ ఎంత ఉండాలి? 400/400 అంటే 420 సీట్లు రావాలి. అంటే ప్రభుత్వం ఫామ్ చేయాలంటే 420 సీట్లు గవర్నమెంట్ కు రావాలి. ఇప్పుడు నువ్వు చూస్తే 745 నుంచి 425
రావడం అనేది పెద్ద ఈజీ కాదు. అప్పుడు ఏమైపోతుంది అంటే దక్షిణాదికి ప్రాధాన్యత లేకుండా అయిపోతుంది. అంటే 845 సీట్లలో 425 సీట్లు వీళ్ళు నార్త్ నుంచే తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. అందులో పర్టికులర్ గా ఉత్తరప్రదేశ్ కు దాదాపు 120 నుంచి 150 సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరియు మధ్యప్రదేశ్ కు మరియు బీహార్ కు ఈ 3-4 స్టేట్లలోనే దాదాపు సీట్లు అనేవి ఒక 200-300 ఎక్స్ట్రాగా 200 సీట్లు ఎక్స్ట్రాగా ఏదైతే పెరుగుతున్నాయో 300 సీట్లు పెరుగుతున్నాయో దాదాపు 200 నుంచి 250 సీట్లు ఓన్లీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఇట్లాంటి ప్రాంతాలలో సీట్లు అనేది పెరగడం వల్ల ఉత్తరాది వారికి, నార్త్ వారికి ఈజీగా వాళ్లకు దక్షిణాదితో అవసరం లేకుండా వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అనేది వాళ్ళకు లభిస్తుంది. సో దాని వల్ల అనేది సదరన్ స్టేట్స్ కు హోల్డ్ అనేది పార్లమెంట్ లో తమకున్న రికగ్నైజేషన్ కానీ హోల్డ్ కానీ తగ్గిపోతుందని చెప్పి ఇది పూర్తిగా 1971 జనాభా లెక్కల ప్రకారమే చేయాలి. ఎందుకంటే 2026 జనాభా లెక్కల ప్రకారం చేస్తే ప్రజెంట్ గా ఈ లెక్కన ఉంటది. 1971 జనాభా లెక్కల ప్రకారం చేస్తే, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు జనాభాను నియంత్రించడంలో ముందున్నాయి కాబట్టి, సక్సెస్ అయినాయి కాబట్టి వాళ్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకొచ్చిన జనాభా నియంత్రణ సక్సెస్ చేస్తే వాళ్ళకి ఈ రోజు శిక్ష వేయడం కరెక్ట్ కాదని చెప్పి సేమ్ నిన్న రేవంత్ రెడ్డి కానీ, స్టాలిన్ కానీ, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కానీ, ఆప్ నుంచి భగవంత్ మాంజీ కానీ, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్ కానీ, కేరళ నుంచి పినరాయి విజయన్ కానీ వీళ్ళు వ్యక్తం చేయడం అనేది జరిగింది అనమాట. సో ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే 1971 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజీకరణ ఉండాలి. అంటే టెరిటోరియల్ అంటే వైశాల్య ప్రకారం మీరు టెరిటోరియల్ చేయండి. ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం చేస్తే 1971 సెన్సస్ ప్రకారం మీరు చేయాలి. కానీ వేరే విధంగా చేస్తే సౌత్ స్టేట్స్ చాలా నష్టపోతాయని చెప్పి మేజర్ గా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కానీ అమిత్ షా చెప్తున్నది ఏంటంటే, బీజేపీ నుంచి అమిత్ షా చెప్తున్నది అంటే సౌత్ స్టేట్స్ ప్రెసెంట్ ఉన్న దానికంటే ఒక్క సీట్ కూడా తగ్గదు, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగదు మేము అని చెప్పి అమిత్ షా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఇది డీలిమిటేషన్ పై త్వరలో హైదరాబాద్ లో కూడా మీటింగ్ ఉండడం జరుగుతుంది. సో దీనిపై బహిరంగ సభ కూడా పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో దీనిపై ఎలాగుంటుందో సో ముందు మనం అసలు యాక్చువల్లీ దీనికంటే ముందు జనాభా లెక్కలు జరగాలి. ఇంతవరకు అయితే జనాభా లెక్కలకు సంబంధించి ఎటువంటి ప్రక్రియ అయితే మొదలు కాలేదు. జనాభా లెక్కలు మొదలైతే అప్పుడు ఆ జనాభా నుంచి అసలు ఈ డీలిమిటేషన్ యాక్ట్ తీసుకురావాలి. డీలిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి కమిషన్ వేయాలి. కమిషన్ వేసి దాన్ని పార్లమెంటు ఆమోదింపబడిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ అనేది పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఫస్ట్ అయితే డీలిమిటేషన్ కంటే ముందు జనాభా లెక్కలు మాత్రం కంపల్సరీ చేయాలి. జనాభా లెక్కలు జరిపి దాదాపు 2011 అవుతుంది. 2021 చేయాల్సి ఉంటే కానీ కరోనా వల్ల 2021లో ఆపివేయడం జరిగింది అనమాట. ఇంతవరకు మరి చేయలేదు. సో చేసిన తర్వాత దాని డీలిమిటేషన్ ఎలా ఉంటుందో, అసలు ఎలా జనాభా లెక్క 1971 తీసుకుంటుందా లేకపోతే 2026 తీసుకుంటుందా అనేది మనం వేచి చూడక తప్పదన్నమాట. సో ఇది డీలిమిటేషన్ పై సదరన్ స్టేట్స్ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.